నమస్తే, తేజ టీవీకి స్వాగతం. మందకృష్ణ నాయకత్వం సాధిద్దాం సాధిద్దాం ఏబిసిడీలు సాధిద్దాం సాధిద్దాం వర్ధిల్లాలి గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వం సాధించాం ఆరోగ్యశ్రీ పదార్థ మందకృష్ణ మాది గారి నాయకత్వం ఆరోగ్యశ్రీ పదార్థ మందకృష్ణ మాది గారి నాయకత్వం లాంగ్ బ్యూటీ వర్ధిల్లాలి మనిషి మందకృష్ణ మాది గారి నాయకత్వం వర్ధిల్లాలి మనిషి మందకృష్ణ మాది గారి నాయకత్వం. ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మానిశ్రీ మందకృష్ణ మాది గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మాదిగలో చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల పోరాటం, 30 సంవత్సరాల కన్నీళ్లు, 30 సంవత్సరాల అక్రమ అరెస్టులు భరించి ఎన్నో జైలు పాలి కూడు నీళ్లు లేక ఉద్యమాలు చేసి ఈ రోజు పద్మశ్రీ రావడం ఈ మాదిగి జాతికి దక్కినటువంటి అరుదైన గౌరవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 30 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, ఎన్నో ఆకలి కేకలని చెప్పి 2 కేజీలు బియ్యాన్ని 5 కేజీలు పెంచడం, అదేవిధంగా ఒక వికలాంగుడు ఒక కుటుంబంలో పుడితే ఆ కుటుంబంలోనే వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితుల్లో వికలాంగుల్ని, వృద్ధుల్ని అందరినీ లక్షలాదిగా తరలించి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ రోజు 200 రూపాయల పెన్షన్ని ఈ రోజు 6,000 రూపాయలకి సాధించడంలో మందకృష్ణ మాది ఘనత ఎంతో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక పేద బడుగున బలహీన వర్గాలు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ పోవాలన్నా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలన్నా కనీసం మెట్లెక్కలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గుండె జబ్బులైనటువంటి ఒక విధానం తీసుకొచ్చి వేలాది మందిని ట్యాంక్ బండి దగ్గర కూర్చోబెట్టి ఈ రోజు ఆరోగ్యశ్రీకి ప్రదాతగా మారినటువంటి ఏకైక నాయకుడు మందకృష్ణ మాది గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాది గారు దక్కడం ఈ రోజు సబ్బండ వర్గాలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి ఈ అవార్డు రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి మాదిగ జాతి వెంగడి నియోజకవర్గ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మందకృష్ణ మాది గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, మందకృష్ణ మాది గారు సాధించేటువంటి విజయాల్ని, మందకృష్ణ మాది గారు ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపు ముందుకు మేము సాధించేటువంటి ఆ నిర్ణయాన్ని నిర్ణయాత్మకంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకొక 2-3 నెలల్లో జరుగుతున్నటువంటి మా వర్గీకరణ ఫలాలు మాకు అందుతున్నటువంటి విధానంలో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మాకు వెంటనే మేము ఇచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వదలాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మాకు నాయకుడికి ఇచ్చినటువంటి అరుదైన గౌరవాన్ని మేము సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.